మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతిని పురస్కరించుకుని స్వగ్రామం భీమవరం రానున్నారు. దాదాపు 4.5 ఏళ్ల తర్వాత ఎంపీ స్వగ్రామానికి రానుండడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫుల్గా హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు రఘురామకు స్వాగతం పలుకుతూ పట్టణం మొత్తం భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలికేందుకు భీమవరం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకి భారీగా తరలి వెళ్లారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకి రఘురామకృష్ణరాజు ర్యాలీ భీమవరం చేరుకోనున్నట్లు సమాచారం అందుతోంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతిని పురస్కరించుకుని స్వగ్రామం భీమవరం రానున్నారు. దాదాపు 4.5 ఏళ్ల తర్వాత ఎంపీ స్వగ్రామానికి రానుండడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫుల్గా హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు రఘురామకు స్వాగతం పలుకుతూ పట్టణం మొత్తం భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలికేందుకు భీమవరం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకి భారీగా తరలి వెళ్లారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకి రఘురామకృష్ణరాజు ర్యాలీ భీమవరం చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతి పురస్కరించుకుని స్వగ్రామం భీమవరంకి వస్తున్నారు. దాదాపు 4.5 ఏళ్ల తర్వాత ఎంపీ సొంత ఊరికి రావడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫుల్గా హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు రఘురామకృష్ణకు స్వాగతం పలుకుతూ పట్టణం మొత్తం భారీ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేశారు. అలానే రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలికేందుకు భీమవరం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకి భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి రఘురామకృష్ణరాజు ర్యాలీ భీమవరం చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. మనం ఒక అప్డేట్ చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత అదే పార్టీకి రెబల్గా మారినటువంటి త్రిబుల్ ఆర్గా పేరు పొందారు. ఆయన ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగని సొంత ఊర్లో జరుపుకునేందుకు ఈరోజు వస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు భారీ ఎత్తున ఆయనకి స్వాగత కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. మన విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఆయన సొంతూరు భీమవరంకి సంబంధించినటువంటి నగరం నలువైపులో కూడా, అదేవిధంగా ప్రధాన రహదారి ఎంబడి కూడా ఇరువైపులు కూడా ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలను, స్వాగత తోరణాలను కూడా కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వాళ్ళు కూడా ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఎక్కడైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగుతారో అక్కడి నుంచి స్వగ్రామం వరకు కూడా వెళ్ళే వరకు ప్రత్యేకంగా భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేసేటట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రాజమండ్రి నుంచి రిపోర్టర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి?
గుడ్ మార్నింగ్ నాగరాజు. కొద్దిసేపు క్రితం ఎంపీ రఘురామకృష్ణరాజు మధురగూడి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. చాలా 3.5 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి వెళ్తున్నాను, నన్ను ఇక్కడ రాకుండా చాలా అడ్డుకున్నారు, ప్రభుత్వం చాలా కుట్రలు పనింది. అయితే కోర్టు సహకారంతో నేను ఈ రోజు మళ్ళీ మా ఊరికి వెళ్తున్నానని చెప్పారు. గతంలో మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా నన్ను రాకుండా అడ్డుకున్నారంటే నేను చాలా బాధపడ్డాను. నాకు ఎవరు ఆప్తులో ఎవరు బయట వారో ఇప్పుడే తెలిసింది. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా తగిన గుణపాఠం చెప్తాం, రేపొద్దున అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే అంటే రకరకాల కేసులతో తనను వేధించారని 4 సంవత్సరాలుగా తన సొంత జిల్లాకు వెళ్ళనివ్వకుండా, తన సొంత గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు మాత్రం ఆయన ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు టీడీపీ నుంచి, జనసేన నుంచి కూడా అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు కలిసి వచ్చాయి. వాళ్ళందరినీ కూడా ఆయన మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన బయలుదేరాడు. మొత్తం అంటే ఈ త్వరలో చూసుకుంటే RRR ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రఘురామకృష్ణ మాత్రం కూడా చెప్పారు, గత 3 ఏళ్లుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, దాంతో పాటు ఇంటికి వెళ్ళకుండా ఆడుకున్న అంటే ఏ సమయంలో కానీ ఇంటికి వస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూశారు. ఈ నేపథ్యంలో చాలా ఆవేదనకు గురయ్యాను, సొంత వారిని మిస్ అయ్యాను, నా నియోజకవర్గ ప్రజలను మిస్ అయ్యాను. ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి రఘురామకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా కానీ ఈ పండక్కి ఊళ్ళో ఉంటాను, అందరితో పాటు సంబరాలు జరుపుకుంటాను, కోడి పందాలు అన్ని కూడా మా సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా మా ఊళ్ళోనే ఉండి జరుపుకుంటాను. చాలా కాలం తర్వాత అత్యంత సంతోషంగా ఉన్నానని చెప్పి స్పష్టం చేశారు. దాంతో పాటు మొత్తం టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఆయన భారీగా ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు క్రితం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి నరసాపురం వెళ్ళిపోయారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.